వెల్కమ్ టు విజిల్. అసలు విజయ డైరీ, ఈ కృష్ణా మిల్క్ యూనియన్ ఎవరిది? ప్రభుత్వానిదా? అధికార పార్టీదా? మంత్రులదా? ఎమ్మెల్యేలదా? వీళ్ళు ఎవరిది కాదు. పశువులను పెంచి పాలు పోసి పైసా పైసా కూడబెట్టి దశాబ్దాలుగా ఈ సహకార సామ్రాజ్యాన్ని నిర్మించిన పాడి రైతులది. అందుకే ఈరోజు విజిల్ అడుగుతున్న సూటి ప్రశ్న ఒక్కటే. రాజ్యం మీది కావచ్చు, కానీ రైతుల డైరీ కూడా మీదేనా? ఒక వ్యక్తి మూడోసారి ఏకగ్రీవంగా చైర్మన్గా ఎన్నికయ్యాడు. ఆ తర్వాత అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్ళాడు. అక్కడికి ఒక మంత్రి వెళ్ళారు. ఆ తర్వాత అక్కడ చైర్మన్ పదవితో పాటు డైరెక్టర్ పదవికి రాజీనామా చేసినట్లు ఒక లేఖ బయటకు వచ్చింది. లేఖలో ఏముంది? ఒత్తిడి లేదు, బలవంతం లేదు, స్వచ్ఛంద రాజీనామా. అయితే ఆసుపత్రిలోనే ఈ రాజీనామా ఎందుకు జరిగింది? ఐసీయూ వరకు రాజకీయ నాయకులు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇది నిజంగా వ్యక్తిగత కారణాలతో చేసిన రాజీనామానే అయితే ఈ రాజకీయ కలకలం ఎందుకు ఏర్పడింది? ఇక్కడే కథలో మరో ప్రశ్న దాగి ఉంది. 1995లో ఎన్టీఆర్ ప్రభుత్వం రైతుల చేతిలో పెట్టిన సహకార సంస్థల స్వయం ప్రతిపత్తిలోకి 31 సంవత్సరాల తరువాత రాజకీయ అధికారం చొరబడుతుందా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే ముందుగా మ్యాక్స్ యాక్ట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఈ చట్టాన్ని ఎన్టీఆర్ ఎందుకు తీసుకొచ్చారు? రైతులకు ఆయన ఇచ్చిన అధికారం ఏంటి? ఆ తర్వాత వచ్చిన వైఎస్ ప్రభుత్వం దానిని ఎందుకు మార్చడానికి ప్రయత్నించింది? హైకోర్టు ఏముంది? సుప్రీంకోర్టు ఏం చెప్పింది? అన్నిటికంటే ముఖ్యంగా కృష్ణా మిల్క్ యూనియన్, విజయ డైరీపై అసలు అధికారం ఎవరిది? ఇది చలసాని ఆంజనేయులు వర్సెస్ యార్లగడ్డ వెంకట్రావు కథ మాత్రమే కాదు. ఇది ఒక వ్యక్తి కుర్చీ కథ అంతకంటే కాదు. ఇది పొలిటికల్ పవర్ వర్సెస్ కోఆపరేటివ్ స్వయం ప్రతిపత్తి. ఒకవైపు రాజకీయ అధికారం, మరొక వైపు రైతుకు చట్టం ఇచ్చిన స్వయం ప్రతిపత్తి. ఎవరిది పై చేయి? విజిల్ 360 డిగ్రీస్ విశ్లేషణ మీకోసం. అసలు విజయ డైరీ ఎవరిది? రాజ్యం మీది, రైతుల సహకార సంఘం కూడా మీదేనా? ఇప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లాలో తలెత్తుతున్న ప్రశ్న ఇదే. ఇది చలసాని ఆంజనేయులు అనే ఒక్క వ్యక్తి పదవి గొడవ కాదు. రాజకీయ డైరీపై అధికారం ఎవరిది? ప్రభుత్వందా? మంత్రులదా? లేక దాన్ని నిర్మించి నడిపిస్తున్న పాల రైతులదా? ముందుగా చట్టం ఏం చెబుతుందో చూద్దాం. కృష్ణా జిల్లా మిల్క్ ప్రొడ్యూసర్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ యూనియన్ 1995 మ్యాక్స్ యాక్ట్ కింద పనిచేస్తున్న సంస్థ. అసలు మ్యాక్స్ చట్టం పుట్టింది ఎందుకు? దీన్ని పుట్టించింది ఎవరు? నాడు రైతు చేతిలో అధికారం పెట్టిన ఎన్టీఆర్ ఆ అధికారాన్ని మళ్ళీ ప్రభుత్వం గుప్పిట్లోకి తేవాలనుకున్న వైఎస్ ప్రభుత్వం గురించి మీకు తెలుసా? సహకార రంగం అంటే ఏంటి? రైతులు డబ్బు పెట్టాలి, రైతులు పాలు పోయాలి, రైతుల కష్టంతో సంస్థ ఎదగాలి. మరి ఆ సంస్థపై పెత్తనం ఎవరిది? ప్రభుత్వందా? అధికారులదా? రాజకీయ నాయకులదా? వీళ్ళెవరిది కాదు. ఆ సంస్థ నిర్మించిన సభ్యులైన రైతులదే. ఈ ఆలోచనకు చట్టరూపం తెచ్చిన మహానాయకుడు ఎన్టీఆర్. 1995లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక చారిత్రాత్మకమైన చట్టాన్ని తీసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 1995 మ్యాక్స్ యాక్ట్. ఇది సాధారణ సహకార చట్టం కాదు. అప్పటి వరకు సహకార సంఘాలపై ప్రభుత్వము రిజిస్టర్ వ్యవస్థకు ఉన్న విస్తృతమైన నియంత్రణకు ప్రత్యామ్నాయంగా సంస్థ సభ్యులది, నిర్వహణ సభ్యులది, నియంత్రణ సభ్యులది, జవాబుదారీతనం కూడా సభ్యులకే అనే కొత్త కోఆపరేటివ్ ఫిలాసఫీకి చట్టబద్ధమైన రూపం ఇచ్చింది. చట్టం లక్ష్యమే చాలా గొప్పగా ఉంది. సహకార సంఘాలు స్వయం సమృద్ధి కలిగిన, పోటీ తత్వం ఉన్న, జవాబుదారీ వ్యాపార సంస్థలుగా తీర్చిదిద్దాలి. అవి సెల్ఫ్ హెల్ప్, మ్యూచువల్ ఎయిడ్ సూత్రాలపై నడవాలి. ముఖ్యంగా అవి ఓన్డ్, మేనేజ్డ్ అండ్ కంట్రోల్డ్ బై మెంబర్స్. సభ్యుల యాజమాన్యంతో, సభ్యుల నిర్వహణలో, సభ్యుల నియంత్రణలో ఉండాలని
చట్టమే సుస్పష్టంగా ప్రకటించింది. అంటే రైతుకు సబ్సిడీ ఇవ్వటం మాత్రమే రైతు సంక్షేమం కాదని, రైతు సంస్థలపై రైతుకే అధికారం ఇవ్వటం కూడా రైతు సాధికారిత అని ఎన్టీఆర్ ప్రభుత్వం భావించింది. అందుకే 1995లో ఆంధ్రప్రదేశ్ మ్యాక్స్ చట్టం మొత్తం భారతదేశంలో భారత సహకార ఉద్యమ చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. అంతర్జాతీయ స్థాయిలో FAO చట్ట సమాచార వ్యవస్థ కూడా ఈ చట్టం భారతదేశ కోఆపరేటివ్ మూవ్మెంట్లో కొత్త మార్గాన్ని తెరిచిందని ప్రకటించింది. 1995 జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఇక్కడే విజయ డైరీ కథకు అసలు ప్రాధాన్యం వస్తుంది. కృష్ణా జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార వ్యవస్థ కూడా మ్యాక్స్ ఫిలాసఫీలోకి వచ్చింది. అంటే పాలు రైతువి, సంస్థ రైతులది, బోర్డు రైతులు ఎన్నుకున్నది, నిర్ణయ అధికారం కూడా సభ్యులదే. కానీ కథ అక్కడితో ఆగలేదు. కాలం మారింది, ప్రభుత్వం మారింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో డైరీస్, కోఆపరేటివ్స్ విషయంలో మ్యాక్స్ వ్యవస్థపై పెద్ద మార్పుకు ప్రయత్నం జరిగింది. 2006లో వైఎస్ ప్రభుత్వం చట్ట సవరణ తీసుకొచ్చింది. దాని ప్రభావం ఏంటంటే మ్యాక్స్ యాక్ట్ కింద స్వతంత్రంగా పనిచేస్తున్న పాల సహకార సంఘాలు తిరిగి 1964 ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ వ్యవస్థలోకి వెళ్ళిపోవడం. అంటే రైతుల స్వయం ప్రతిపత్తితో నడుస్తున్న డైరీ కోఆపరేటివ్స్పై మళ్ళీ ప్రభుత్వ రిజిస్ట్రార్స్ నియంత్రణ పెరిగే పరిస్థితి. దీనిని పాల సహకార సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. వివాదం కోర్టుకెళ్ళింది. 2007లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ సవరణను రాజ్యాంగ విరుద్ధమని కొట్టేసింది. వైఎస్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళింది. 2011 సెప్టెంబర్ 2న సుప్రీంకోర్టు కీలక తీర్పిచ్చింది. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవటానికి నిరాకరించి ప్రభుత్వ అప్పీళ్లను కొట్టేసింది. అంటే 1995లో రైతుల కోఆపరేటివ్ స్వయం ప్రతిపత్తికి ఎన్టీఆర్ ప్రభుత్వం తెరిచిన తలుపును 2006లో మూసే ప్రయత్నం జరిగితే చివరకు న్యాయస్థానంలో ఆ ప్రయత్నం నిలబడలేదు. 1995 మ్యాక్స్ యాక్ట్లో ఎన్టీఆర్ ప్రభుత్వం ఇచ్చిన సమాధానం మాత్రం చాలా సుస్పష్టం. సభ్యులే యజమానులు, సభ్యులే పాలకులు, ప్రభుత్వాలకు సంబంధం లేదు. ఎన్టీఆర్ రైతు పక్షపాతం, ఉచిత పథకాల విధానం కాదు, రైతు చేతిలో అధికారాన్ని పెట్టడం ఆయన విధానం అని నిరూపించింది. అందుకే 3 దశాబ్దాల తర్వాత కూడా మ్యాక్స్ చట్టం ఎన్టీఆర్ గురించి నేడు మాట్లాడుకోవాల్సి వస్తుంది. కృష్ణా మిల్క్ యూనియన్ ఏ నిన్న మొన్నటి సంస్థ కాదు. దాని మూలాలు తెలుసుకోవాలంటే 1960 వరకు వెళ్ళాలి. ఒకసారి సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ CMS న్యూఢిల్లీ వ్యవస్థాపకులు డాక్టర్ నాగులపల్లి భాస్కర్రావు గారు గతంలో విజిల్తో పంచుకున్న ఆసక్తికరమైన విషయాలు వినండి. కురియన్ గారిని కలుస్తానికి నేను ఎట్లా ఏర్పాటు చేశాను, కురియన్ గారితో మీటింగు ఆయన తీసుకెళ్ళి ఈ పాల విప్లవం ఆయనకి పేద ప్రజలంటే అమితమైన ప్రేమ అండి. మహిళలు ముఖ్యంగా, పిల్లల ముఖ్యంగా, వీళ్ళంటే సామాన్య ప్రజల కుటుంబాల్లోంచి వచ్చిన వ్యక్తులంటే స్వతహాగా జీవించేటువంటి ఆయన జీవితాంతం చెరుకు రైతుల అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఉండేవాడు. ఆయన నిజామాబాద్ షుగర్ ఫ్యాక్టరీలు రైతులందరికీ ఆయన ఒక నాయకుడిగా ఉండేవాడు. అదొక చరిత్ర. యూపీలో చరణ్ సింగ్ గారు ఎట్లయితే అయ్యాడో ఇక్కడ ఆంధ్రాలో కాకాని రత్నం గారు కూడా అదే రీతిలో నాయకుడిగా ఉండేవాడు. సరే, అది అయిన తర్వాత ఆయన అనేక కార్యక్రమం, నేను అమెరికా నుంచి రాగానే నన్ను ఫస్ట్ ఆయన ఏంటంటే నాతో పాటు రా, నేను జంక్షన్ వెళ్తున్నాను, అక్కడ ఏం జరిగిందో చూపిస్తాను నీకు, ఈ డైరీ డెవలప్మెంట్ మీద నాకు చూపిస్తానికి నన్ను తీసుకెళ్ళాడు వెంట. ఆయనతో పాటు కలిసి వెళ్ళాను, ఆయనతో తిరిగాను. అట్లా కురియన్ గారిని ఏదో కల్పించే ప్రయత్నం చేసి అడిగారు ఆయన. కురియన్ గారు చూపిస్తాం కాదు, ఆయన ఎట్లా పట్టాలో, ఈ కేంద్రాలు ఎట్లా గ్రామాల్లో సంపదని నలుగురికి పంచటం ఎట్లాగో, ఎవరికి ఎట్లా సృష్టించాలో, కింద నుంచి ఎట్లా సృష్టించాలో, సామాన్యులకి ఎట్లా సహాయపడవచ్చు, వాళ్ళందరికీ వాళ్ళే సెల్ఫ్ సస్టైన్ మోడల్గా ఒక కొత్త మోడల్ని ఇతర గుజరాత్లో జరుగుతుంది. అది ఆంధ్రాకి తీసుకొచ్చిన గొప్ప కార్యక్రమం అది. దాని గురించి పెద్దగా నేను ఎక్కడ చదవలేదు, వినలేదు. కాకాని రత్నం గారి పాత్ర
ఎంత గొప్ప పాత్ర ఆయన వహించాడు అనేది అప్పుడు ఆ టైంలో. ఇప్పుడు విజయ డైరీ విషయంలో అడగాల్సిన ప్రశ్న, రాజ్యం మీదే కావచ్చు, కానీ రైతుల డైరీ కూడా మీదేనా? ప్రభుత్వ నియంత్రణ తగ్గించి సహకార సంఘాలను సెల్ఫ్ రిలియంట్, అకౌంటబుల్, అటానమస్ ఇన్స్టిట్యూషన్స్గా నడిపించటానికి ఈ దేశ కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ నేషనల్ కోఆపరేటివ్ డేటాబేస్లో కూడా ఏపీ మ్యాక్స్ యాక్ట్ ఉద్దేశాన్ని సెల్ఫ్ రిలియంట్, రెస్పాన్సిబుల్, అకౌంటబుల్ అండ్ అటానమస్ కార్పొరేట్ సొసైటీస్ అని స్పష్టంగా వివరిస్తుంది. ఎలక్టెడ్ బోర్డ్స్కే చైర్పర్సన్ను ఎన్నుకునే అధికారం ఉంటుంది. చలసాని ఆంజనేయులను డైరెక్టర్లు ఏకగ్రీవంగా చైర్మన్గా ఎన్నుకున్న తర్వాత రాజకీయ నాయకులకు అక్కడ పనేంటి? మంత్రులు ఎందుకు రంగంలోకి దిగారు? డైరెక్టర్లను మంత్రి నివాసానికి ఎందుకు పిలవాల్సి వచ్చింది? వారి అభిప్రాయాలను ప్రభావితం చేసే ప్రయత్నం ఎందుకు జరిగింది? ఇవి ఆరోపణలు మాత్రమే అయితే ప్రభుత్వం వెంటనే ఖండించాలి. నిజమైతే ఇది సాధారణ రాజకీయ వ్యవహారం కానీ కాదు. మ్యాక్స్ సంస్థ స్వయం ప్రతిపత్తిపై తీవ్రమైన ప్రశ్న. ప్రభుత్వం కత్తి ఎందుకు దూసింది? రైతు హక్కును ఎందుకు కాలరాసింది? ప్రజలకు తెలియాలి. రాజీనామా పత్రం ప్రకారం చలసాని ఆంజనేయులు చైర్మన్ పదవితో పాటు డైరెక్టర్ పదవికి విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ రాజీనామా చేస్తున్నట్లు ఉంది. పత్రంలో మరొక కీలక వాక్యం ఉంది. దిస్ రెజిగ్నేషన్ ఈజ్ టెండర్డ్ వాలంటరీలీ అండ్ ఆఫ్ మై ఓన్ ఫ్రీ విల్ వితౌట్ ఎనీ కొరేషన్ అండ్ అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఫర్ పర్సనల్ రీజన్స్. అంటే ఆ రాజీనామా కాగితంపై ఒత్తిడి లేదు, బలవంతం లేదు, స్వచ్ఛందంగా రాజీనామా. కానీ ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. ఈ లేఖపై ఏ పరిస్థితుల్లో సంతకం చేయాల్సి వచ్చింది? స్వచ్ఛంద రాజీనామా అయితే ఆసుపత్రిలో ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఆ సమయంలో ఆ రోగి ఆరోగ్య పరిస్థితి ఏంటి? మంత్రి పార్థసారథి ఐసీయూలో ఎన్ని గంటలు గడిపారు? ఐసీయూ అంటే గొడ్డు కాసుకునే వాళ్ళకి తెలియకపోవచ్చు. మంత్రి పార్థసారథి సిబిఐటిలో బీటెక్ చదివిన విద్యావంతుడు. ఆసుపత్రిలో అన్ని గంటలు ఉండాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆసుపత్రి సీసీటీవీ ఫుటేజ్ బయటకు వస్తే వాస్తవం తేలిపోతుంది. ఇక్కడే ఇంకొక తీవ్రమైన ఆరోపణ ఉంది. అమెరికాలో ఉన్న ఆంజనేయులు కుమారుడికి కూడా ఒక మంత్రి స్వయంగా ఫోన్ చేసి ఒత్తిడి చేశారన్న వాదన. మంత్రి మాట్లాడలేదంటే స్పష్టంగా ఖండించాలి. మాట్లాడితే ఎందుకు మాట్లాడారు, ఏ హోదాలో మాట్లాడారు అన్నది ప్రజలకు చెప్పాలి. ఖాళీ అయిన డైరెక్టర్ స్థానాల భర్తీ ఏకగ్రీవంగా జరిగింది. డైరెక్టర్స్ అందరూ కలిసి చలసాని ఆంజనేయులను చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇది మూడోసారి ఆంజనేయులు చైర్మన్గా ఎన్నిక కావటం. గత పాలకులు అమూల్ డైరీకి విజయ డైరీని కట్టబెట్టే కుతంత్రాన్ని అడ్డుకుని వైసీపీ నీడ డైరీపై పడకుండా చలసాని ఆంజనేయులు సంస్థను కాపాడుకున్నారు అని బలంగా వాదించే వర్గము ఉంది. గన్నవరం టీడీపీ శాసనసభ్యుడు యార్లగడ్డ వెంకట్రావుకు చలసాని ఆంజనేయులకు మధ్య ఉప్పు నిప్పు మాదిరి పరిస్థితి తయారైందనేది బహిరంగ రహస్యమే. యార్లగడ్డ ప్రధాన ఆరోపణ వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీతో చలసాని ఆంజనేయులకు సంబంధాలున్నాయి అని. యార్లగడ్డ వెంకట్రావు వైఖరి గమనిస్తే 2019లో తాను వైసీపీ నుంచి పోటీ చేస్తే ఆ ఎన్నికల్లో వెంకట్రావు స్వల్ప మెజారిటీతో ఓడిపోవటం జరిగింది. ఆ ఎన్నికల్లో టీడీపీ తరపున ఎవరు గట్టిగా పనిచేశారో వారిని ఇబ్బంది పెట్టడం, అవమానించటం, ఆనక వంశీతో అక్రమ సంబంధం అంటగట్టడం పరిపాటిగా మారింది అని టీడీపీ కేడర్లో ఒక వర్గం చెప్పుకుంటారు. అందుకు తిరుగులేని సాక్ష్యం జాస్తి వెంకటేశ్వరరావు అని. మండల స్థాయి నాయకుడి పట్ల ఎమ్మెల్యే తీరు పరిశీలిస్తే వల్లభనేని వంశీ చేతిలో అనేక వేధింపులు, ఆస్తి నష్టం, మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం కోల్పోయి జీవచ్ఛవంలాగా బ్రతుకుతున్న జాస్తిని వెంకట్రావు పక్కన పెట్టడం ఓజీ బ్యాచ్ అంటే ఒరిజినల్ టీడీపీ కార్యకర్తలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. కారణం 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి చీఫ్ కౌంటింగ్ ఏజెంట్గా ఉండటమే జాస్తి చేసిన నేరమా అని ప్రశ్నించేవారు ఉన్నారు. మనవాడు మాట్లాడితే రాజకీయ స్నేహం, మనకు నచ్చని వాడు మాట్లాడితే అక్రమ సంబంధమా అని ప్రశ్నించేవాడు ఉన్నారు. యార్లగడ్డ వెంకట్రావుకు అత్యంత సన్నిహితుడు పొట్లూరి రవి ఎలియాస్ కత్తుల రవి వల్లభనేని వంశీతో టచ్లో ఉన్నట్లు బెజవాడ పొలిటికల్ సర్కిల్స్లో టాక్ నడుస్తుంది. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు చెప్పిందే అక్షరాల నిజం అనుకుందాం. వల్లభనేని వంశీతో చలసాని ఆంజనేయులు అక్రమ సంబంధం కలిగి ఉన్నాడు అనుకుందాం.
అది కోఆపరేటివ్ గవర్నెన్స్కు ప్రమాణం కాదు కదా. కృష్ణా మిల్క్ యూనియన్ ప్రభుత్వ ఆస్తి కాదు, తెలుగుదేశం పార్టీ ఆస్తి అంతకంటే కాదు. కానీ ఆ సంఘం సభ్యులు మెజారిటీ తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు, 30% వైసీపీ సానుభూతిపరులు కూడా ఉన్నారు. కానీ అందరూ పాడి రైతులు మాత్రమే. రెండు 2024లో కూటమి ప్రభుత్వం వచ్చింది. ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేగా యార్లగడ్డ విజయం, ఆ రోజు నుంచి నిన్నటి వరకు చలసాని ఆంజనేయులపై యార్లగడ్డ అలుపెరగని పోరాటం చేస్తూనే ఉన్నారు. అనేకసార్లు బహిరంగంగా విమర్శించారు. ఈ అంశంపై అసెంబ్లీలో మాట్లాడారు. ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు కావస్తుంది. 2024లో ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది రోజులకే యార్లగడ్డ ఆంజనేయులపై యుద్ధం ప్రకటించారు. ఫలితంగా ప్రభుత్వ పెద్దలు ఆనాడే రంగంలోకి దిగారు. ఒక మంత్రి ఆనాడే యాక్షన్లోకి దిగారు కదా. ఆనాడే ఒత్తిడి చేసి ఆంజనేయుల చేత బలవంతపు రాజీనామా పత్రం రాయించారా లేదా? అది నేటి వరకు ఎందుకు బయట పెట్టలేదు? రాజీనామా చేయించి కూడా గత 2 ఏళ్ల నుంచి ఎందుకు ఆంజనేయులు కొనసాగించారు? కొనసాగించడానికి కారణం ఏంటో సదరు మంత్రి గారు ప్రజలకు తెలియచేయాలి. ఇక ఆఖరి ఘట్టం, కృష్ణా మిల్క్ యూనియన్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. ప్రభుత్వ పెద్దలు ఆంజనేయులు పిలిపించారా? ఎమ్మెల్యే యార్లగడ్డ వర్సెస్ ఆంజనేయులు యుద్ధం 2 ఏళ్లుగా సాగుతుంది. ఒక్క 5 నిమిషాలు ఇద్దరిని కూర్చోబెట్టి సమస్య పరిష్కారానికి కనీస ప్రయత్నం ఎందుకు చేయలేదు? మీకు పార్టీ కంటే ఏది ముఖ్యం? అధికారం దక్కితే పార్టీని పట్టించుకోరు అని హార్డ్ కోర్ టీడీపీ శ్రేణులే ఎందుకు విమర్శిస్తున్నారు? పాము తన పిల్లలను తానే తింటుంది అనే నానుడి అర్థం తాను సృష్టించిన దాన్ని, పెంచిన దాన్ని చివరకు తానే నాశనం చేసుకోవటం అనే భావనలో వాడతారు. ఈనాడు పత్రిక నిన్న రిపోర్ట్ ప్రకారం విజయ డైరీ కొత్త చైర్మన్ ఎవరు? ప్రస్తుతం ఉన్న డైరెక్టర్లలో ఒకరు కాబోతున్నారా, లేక బయట నుంచి కొత్తగా ఎవరైనా తీసుకొస్తారా అనేది ఉత్కంఠగా మారింది. ప్రస్తుతానికి టీడీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తుంది. టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి నారా లోకేష్ నిర్ణయం మేరకే కొత్త చైర్మన్ ఎంపికపై స్పష్టత వచ్చే వీలుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి అని రిపోర్ట్ చేసింది. టీడీపీ పార్టీకి ప్రభుత్వానికి ఏంటి సంబంధం? కృష్ణా పాల ఉత్పత్తి రైతులకు తెలుగుదేశం పార్టీ ఏనాడైనా 1 కేజీ దాణా ఇచ్చిందా? పాల రైతు ఇంట్లో శుభమో అశుభమో జరిగితే సంఘం ఆదుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు పాడి రైతులకి తవ్వి తలకెత్తింది ఏమైనా ఉందా? మరి ఈ ప్రభుత్వ పెత్తనం, పార్టీ పెత్తనం ఏంటి? ఎన్టీఆర్ మ్యాక్స్ యాక్ట్కి ఎందుకు తూట్లు పొడుస్తున్నారు? పాడి రైతుల్లో మీ పార్టీ సానుభూతి పరులే ఎక్కువ కాబట్టి ఎన్నికల్లో మీరు ఒక అభ్యర్థిని ఎందుకు సూచించలేదు? ఎన్నికల ప్రక్రియ ద్వారా మీరు అనుకున్న అభ్యర్థిని ఎందుకు గెలిపించుకోలేకపోయారు? అది కదా గౌరవప్రదమైన మార్గం. ఏకగ్రీవంగా ఎన్నుకున్న చైర్మన్ చేత ఐసీవీలో రాజీనామా పత్రం అందుకోవటం మీకు కీర్తిని, శోభను తెచ్చిపెడుతుందా? పాలు పోసి పైసా కూడబెట్టి ఈ సహకార వ్యవస్థను నిర్మించింది రైతు. ఆ రైతు హక్కును కాపాడటానికి ఎన్టీఆర్ మ్యాక్స్ చట్టం వచ్చింది. రాజకీయ నాయకులు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రభుత్వాలు మారుతాయి, ఎమ్మెల్యేలు మారుతారు, మంత్రులు మారుతారు. కానీ విజయ డైరీ మీద అసలు హక్కు పాడి రైతులదే. విజయ డైరీ నిన్నటి ప్రగతి రికార్డ్ రేపు రాబోయే రోజుల్లో విజయ డైరీ పరిస్థితి 2029 ఎన్నికల సమయంలో ప్రజలకు వివరించడానికి పాలకులు సిద్ధంగా ఉండాలి. ఒక విషయం గుర్తుంచుకోండి, అధికారం 5 ఏళ్లే, మంత్రి పదవి 5 ఏళ్ళు, ముఖ్యమంత్రి కుర్చీ కూడా శాశ్వతం కాదు కదా. కానీ రైతు మాత్రం ఈ నేల మీదే ఉంటాడు. పాడి పశువులను పోషిస్తాడు, పాలు పోస్తాడు, సహకార సంఘాన్ని నిర్మిస్తాడు. ఆ రైతు ఓటుతో ఏర్పడిన సంస్థలోకి రాజకీయ అధికారం చొరబడితే ఈరోజు ఒక చైర్మన్ మార్చొచ్చు, రేపు ఒక బోర్డును మార్చొచ్చు, ఎల్లుండు ఆ సంస్థ స్వరూపాన్నే మార్చేయచ్చు. అందుకే ఇది చలసాని ఆంజనేయులు వర్సెస్ ప్రభుత్వం కాదు, ఇది పొలిటికల్ పవర్ వర్సెస్ సహకార స్వయం ప్రతిపత్తి. ఆసుపత్రికి వెళ్ళిన మంత్రి గారికి ఒక ప్రశ్న,
ఆసుపత్రిలో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి రాజీనామా గురించి మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ప్రభుత్వానికి మరో ప్రశ్న. ఎన్టీఆర్ మ్యాక్స్ యాక్ట్ ప్రకారం స్వయం ప్రతిపత్తి కలిగిన పాల రైతు సంస్థ నాయకత్వ వ్యవహారంలో మీ పాత్ర ఏంటి? చలసాని ఆంజనేయుల వర్గానికి ఒక ప్రశ్న ఉంది. రాజీనామా నిజంగా స్వచ్ఛందమే అయితే ఆసుపత్రిలో జరిగిన మొత్తం పరిణామాన్ని బహిరంగంగా వివరించండి. అప్పుడు ప్రజలే తీర్పు చెప్తారు. ఎందుకంటే విజయ డైరీ, కృష్ణా మిల్క్ యూనియన్ ఏ పార్టీ జాగీరు కాదు. అది పాల రైతుల చెమటతో నిర్మించిన సహకార సామ్రాజ్యం. దాని భవిష్యత్తును నిర్ణయించాల్సింది రాజకీయ అధికారం కాదు, చట్టం, బైలా, రైతులే. సత్యమేవ జయతే.